నేనిన్నాళ్ళు వీళ్ల పెళ్లిళ్లు చూడ్డం కోసమే ప్రాణాలు ఉగ్గబట్టుకొని ఉన్నా. గుండెపోటు వచ్చిన రోజున వీళ్ల పెళ్లిళ్లు చూడకుండానే పోతానని భయపడినా. అప్పుడు నేను గుండె చేత్తో పట్టుకుని కింద పడిపోతే ఇదిగో ఇదే నన్ను బతికించింది. ఇప్పుడు దీని పెళ్లిలో ఏ ముచ్చటా చూడకుండానే దీని పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు ఆ ముచ్చట్లన్నీ చూడాలి. నాకు దీని దగ్గరుండి ఇది సంతోషపడుతుంటే కళ్ళారా చూసుకోవాలి. తప్పకుండా చేద్దాం అమ్మా. నా ఆశ కూడా అదే. కనీసం ముచ్చటైనా జరిపించి అప్పగింతలు చేసి అత్తారింట్లో దింపి కొంచెం గౌరవంగా బిడ్డ ఆడ బ్రతికేటట్టుగా చూసుకోవాలి. హాయ్ పొండాటి. హలో పురుష్. ఆయన నుంచి దూరం చేసేసావు కదా. నేనే మీ నాయనకి దూరం చేయాల, నాకు దగ్గర చేసుకున్నాను అంతే. మాటలు బాగా నేర్చావు. మనసులో ఉన్న ఫీలింగ్ చెప్తా ఉంటే మాటలు నేర్చున్నాను అంటున్నావు నువ్వు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, ఆయ్ వసంతాలు పూచే నేటి రోజు. ఏంది ఎరినా కొడుకు మందేసుకుని మనం పాడే పాటలో ఈడు పాడుతా ఉన్నాడు. వీడికి ఆ సాంగ్స్ కి రైట్స్ లేవు కదా, వీడెట్టా పాడుతున్నాడు. ఏందిరా ఏక ఇయాల మంచి హుషారుగుండవు. హుషారు నెమ్మదిగా అంటావేంటి? ఏమా హుషారు? ఆ సాంబారింటూ లేదని తెలిసి ఎంత హాయిగా ఉందో తెలుసా? దాని పుట్టినరోజు తెలిసిపోయారని తెలియగానే మనసు దరువు మీద దరువు వేస్తుంది. అవునరా ఏక, దాన్ని బాగా చూసుకుని ఆరోగ్యం మెరుగుపరిచి తీసుకొచ్చి దింపాలని వాళ్ళమ్మా నాయన తీసుకుపోయినారు. కాని గడప దాటిపోయిందాన్ని మళ్ళీ ఈ గడపలో అడుగు పెట్టనివ్వకుండా చెయ్యాల. అది శాశ్వతంగా ఈ కొంపలోకి రాకుండా చెయ్యాల. ఓసిని దుర్మార్గ పత్త, ఆ బుర్ర నిండా కుళ్ళిపోయిన టమాటా ఆలోచనలే. అంతే కదమ్మా, దాన్ని ఏదో ఒక నెపంతో ఈ ఇంటి గడప తొక్కకుండా చేసేద్దాం. అను, దేవుడెప్పుడు రెండో అవకాశం ఇస్తాడంటారు. అది వద్దనుకున్నా ఈ కొంపలోకి అడుగు పెట్టింది. ఇప్పుడు వాళ్ళమ్మ నాయనే
దాన్నొచ్చి తీసుకుపోయేటట్టు చేసి మనకి రెండో అవకాశం ఇచ్చుండాడు. ఈ ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోకూడదు. దాన్ని ఎట్లాగైనా రానీకుండా చెయ్యాలా. అది సరిగ్గా కోలుకునే దానికి ఎట్లా కాదన్నా 4-5 దినాలు పడుతుంది. ఈలోగా ఎయ్యాల్సిన ప్లాన్ వేసేసి గీతా గోవిందాన్ని పర్మనెంట్ గా కలవనీయకుండా తెక్కొట్టేయాల. చూసుకొచ్చేలా అట్లాంటి ప్లాన్ ఇవ్వను. మీరందరూ బిత్తరపోయే ప్లాన్ ఇస్తా. ఒరే ఆలు బిత్తరనాయాలా, ఏంది ఆల్బిత్తన్నాయాలా? ఎవరిని? నిన్నేరా డౌటా? ఏంది నువ్వు మర్యాద లేకుండా మా అన్నని ఎవరే తురే అంటుండావు? వాణ్ణి ఒరే తురే అనేదేందే? రోజు 4 తూర్లు ఎగరేస్తున్నా నిన్నే. ఏంది నిన్న? నిన్నే. ఎవడురా నువ్వు? ఎవడు నువ్వు? నేను ఏకాంబరాన్ని. నువ్వు ఏకాంబరమా కనకాంబరమా ఒంటి మీద బట్టలు లేని దిగంబరమా అని నేను అడగట్లేదురా. ఎవరు నువ్వు? కనకరత్నానికి అన్నని. నువ్వు కనకరత్నం అన్నవా? ఆ పావలా శ్యామల కొడుకువా అని అడగట్లేదురా. నువ్వు ఎవడు? నేను నీ బామ్మర్దిని. ఇప్పుడు వచ్చినవరా పాయింట్కి. బామ్మర్ది అంటే ఎవర్రా? బతక్కోరేవాడు బామ్మర్ది. కానీ నువ్వేం చేస్తున్నావురా? బతుకు నాశనం చేయాలని చూస్తున్నావు. మామూలుగా బామ్మర్దుల డ్యూటీ ఏంది? బావ పొద్దున్నే నిద్ర లావగానే చెంబొట్టుకొని టాయిలెట్ దాకా రావాలా. ఎవరేనా? అవునరా, బామ్మర్దంటే అట్నే ఉండాలా. కానీ నువ్వేం చేస్తున్నావురా? మరసింపు నిండా మందేసుకుని ఏడకొచ్చి ఇప్పుడు నా కొడుకు కోడల్ని ఎడగొట్టాలని ఎదో ప్లాన్ లేస్తుండారా? నువ్వు మోసం చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేయలేదా? అట్నే మేం కూడా వాళ్ళని ఎడగొట్టి తీరుతాం. అవును, ఖచ్చితంగా విడగొట్టి తీరతాం. ఆహా, పావలా? ఎవరినే? నిన్నే పావలా. అత్తను పట్టుకుని పావలా అంటావా? నువ్వు పావలా శ్యామలే కదా. నువ్వు నా కొడుకు కోడల్ని ఎడగొట్టాలని చూస్తే ఏం జరుగుద్దో తెలుసునా? ఏం చేస్తావు? నేను నీకు విడాకులు ఇచ్చేస్తా. ఏంది? నా కూతురుకు విడాకులు ఇచ్చేస్తావా? నాకు విడాకులు ఇచ్చేంత ధైర్యం ఉండదా నీకు? భలే కామెడీ చేసినావు అబ్బా నువ్వా. ఇప్పుడు నవ్వురాదు కానీ తర్వాత కూర్చో నవ్వుతా. నీతో బతికేదానికి భయపడి చావాలి కానీ ఎడాకులిచ్చేదానికి నాకెందుకు భయమే? నువ్వు నా కొడుకు కోడల్ని ఎడదీయాలని చూస్తే నీకు కన్ఫర్మ్ గా ఎడాకులే. ఏంది బావా తాగేసి పిచ్చివాగు నువ్వును? ఓరి పిచ్చినా బామ్మర్ది, తాగేసినోడు పిచ్చివాగుడు వాగడరా. అన్ని నిజాలే మాట్లాడతాడు. అందరూ గుర్తుపెట్టుకోండి, గీతని గోవిందని విడదీయాలని చూస్తే కనకరత్నంకి విడాకులు కన్ఫర్మ్. ఇంకా మాట్లాడితే మీ ఇద్దరు కూడా విడాకులు ఇచ్చేస్తా. దూరంగా పెట్టిగా. కనకం, నీకు ఈ వయసులో విడాకులు ఇచ్చాడంటే ఊరంతా నవ్వి చేస్తారే. ఈ తెక్కలోడు కొడుకు కోసం ఇచ్చినా ఇస్తాడు. మనం ఈ ఆలోచన కాదు కానీ వేరే ఏదైనా ఆలోచన చెయ్యాలా? సర్లే, ఎప్పుడు వస్తున్నావు? రేపు వచ్చేస్తావా? రేపే పంపించేస్తారు. మరి నా చెయ్యి సరయ్యేంత వరకు పంపించేటట్టు లేరు వీళ్ళు. అది మాత్రమే కాదు, ఇంట్లో అమ్మ అప్ప పార్టీ మన పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. మన పెళ్లి గురించా? అందరూ చూస్తుండగా తాళి కట్టానని మళ్ళీ తిట్టినారా? కాదు, నా పెళ్లి ఇలా అయ్యిందే అని ఇప్పటికే బంధువులందరూ ఫోన్లు చేస్తూ రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారంట. నా పెళ్లికి బంధువులందరినీ పిలిచి సంబరంగా చేయాల్సిన పెళ్లిని చెయ్యలేకపోయాం. బిడ్డ మెండ్లో తాళి కడతా ఉంటే సంతోషంగా చెమర్చాల్సిన కళ్ళు ఏడుస్తూ ఉండిపోయాయి. మాకేం సంతోషం మిగిలింది, మీకు ఏం జ్ఞాపకాలు మిగిలాయి అని బాధపడ్డారు. అసలు కనీసం పెళ్లి గుర్తుగా ఓ ఫోటో లేదు, పెద్దవాళ్ళ ఆశీర్వాదం లేదు, ఓ అచ్చటా ముచ్చటా లేదు. ఒక జీవితం మొదలయ్యేది సంతోషంగా మొదలవ్వాలి కదా. ఇన్ని గొడవలతో ఏంటి అని బాధపడి వాళ్ళు మళ్ళీ మనకి
మిగతా పెళ్లి జరిపించాలనుకుంటున్నారు. ఈ 4 రోజులు అంత ఆనందపడ్డాను. ఆ సాంబారు 34 గంటల్లో మన ఎన్ని ఉప్పు తెప్పలు పెట్టింది. అది చూడటానికి పెట్టంత ఉంటది కానీ అది సామాన్యురాలు కాదండు. ఊరకరే కూర్చొని పనికిమాల మాట మాట్లాడుకోపోతే కూరగాయలు తరిగి పెట్టండి. మధ్యాహ్నానికి కమ్మగా వంకాయ సాంబార్ పెడతాను. ఈ ఇంట్లో సాంబార్ అనే మాట వినబడ్డానికి ఇల్లేదు, సాంబార్ పెట్టడానికి ఇల్లేదు. ఏందబ్బా సాంబార్ పేరు చెబితేనే ఇట్లా యాసిడ్ పొంగినట్టు పొంగిపోతా ఉండవు. మొత్తానికి సాంబార్ పవర్ఫుల్లే. మళ్ళీ సాంబార్ మాట ఎత్తదన్నానా? ఈ వంకాయ సాంబార్ ఏంది? వంకాయ కారపొడితోనో గుత్తొంకాయ కూర చెయ్యి. అవును, ఇవన్నీ తీసుకొచ్చి మా మొహన పడేసావేంటి? ఆ సాంబార్ వచ్చిందిగా బాగా నేర్పించిపోయి ఉండదు. ఇదిగో బామర్దే, సంతోషంగా ఉండేవాళ్ళని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం కాకుండా అదిగో ఆ ఉల్లిపాయలు దరుగు. ఇదిగో అత్త, ఆ వంకాయల్లో పుచ్చులు సెపరేట్ చేసి నువ్వు ఆ వంకాయలు కోసిపెట్టు. అందులో పుచ్చులేవో మంచివేవో నాకెలా తెలుస్తుంది? అవన్నీ నువ్వే చూసుకో. పుచ్చులంటే పెద్ద కష్టపడేది ఏం లేదత్తా. ఇదిగో ఈ వంకాయలా తీసుకొని చూడు. అచ్చం నీ మొహం మాదిరి ఉండదనుకో, అది పుచ్చు. అది తీసి పక్కన పడేసి. మా అమ్మని అంత మాట అంటావా? నేనేమన్నాను?
ఆవిడికి పుచ్చులేవో తెలియదన్నారు. పుచ్చులు ఎలా ఉంటాయో తెలుసుకునేదానికి టెక్నిక్ చెప్పినా. కావాలంటే చూడు, టకటక ఏరిపారేద్ది. నీ వంటిల్లంతా తీసుకొచ్చి ఇక్కడ తగలబెట్టకపోతే అక్కడనే చేసుకోవచ్చుగా. తీసుకొచ్చి మానెత్తిన పడేసిండావు. న్యాయంగా అయితే ఈ వంట నువ్వు చెయ్యాలా, నేను కౌలు మీద కౌలు వేసుకొని తినాలా. కానీ పెళ్ళైన కాడి నుంచి నన్ను వంటగదిలోకి నెట్టేసి నువ్వు ఇక్కడ కౌలు మీద కౌలు వేసుకొని కూర్చుంటుండవు. ఒకరోజు నువ్వు వండిన పాపానికి అది తినలేక చచ్చినా. నీ చేతి వంట తినలేకే మళ్ళీ కిచెన్లోకి పోయినా. కనీసం కూరగాయలు కోసేదన్నా చెయ్యండి. చూసావా చెల్లాయ్, అదే లేకపోయినా ఆడ నుంచి ఆన్లైన్లో క్లాసు జరిపించినట్టు మొత్తం నూరు పోస్తుంది అనుకుంటా. పోస్తది అది పోయింది కదా. ఇంకా జన్మలో 7 అడుగు పెట్టనీయకుండా చేస్తా. ఏంది విడాకుల సంగతి మర్చిపోయినావా? త్వరగానే ఉండయి, మళ్ళీ మధ్యాహ్నం అన్నాలు లేట్ అయిపోతాయి. మంచి రోజు చూసి తీసుకొస్తారనుకుంటా. పంతుల్ని పిలిచి మంచి టైం చూసే రాదు. సామి, విషయం తాళి కట్టించేసి ఇప్పుడు ఏమీ ఎరగనట్టు నాటకాలు ఆడబాకండి. చూడండమ్మా, దయచేసి మమ్మల్ని నాటకాలు గీటకాలు అనబాకండి. మీ మనవడు చేసిన పని వల్ల ఇప్పటికే బంధువులకి సమాధానం చెప్పుకోలేక చచ్చిపో. కిరీటం మాత్రం పెట్టం. నోటికొచ్చిందంతా వాగినావంటే మర్యాదగా ఉండదు చెప్తండా. మేమిక్కడికి మర్యాద ఎదురు చూసి రాలేదు. అది ఇక్కడ దొరకదని మాకు తెలుసు. మేం చెప్పాల్సింది చెప్పడానికి వచ్చాం. ఎవరికి పడితే వాళ్ళకి వేసేదానికి అది చద్దన్నం కాదు. మర్యాద మర్యాద ఇచ్చి పుచ్చుకునేదానికి ఒక అర్హత స్థాయి ఉండాలా. కనుక దయచేసి ఆగుతావా? వాళ్ళు ఏదో చెప్పడానికి వచ్చారు కదా, చెప్పని. అమ్మా సెల్వమ్మ, మీరేదో చెప్పాలని వచ్చారు, ముందు చెప్పండి. ఏమీ లేదు. అసలు మంగళసూత్రం కట్టారన్న ఒకే ఒక్క కారణంతో మా కూతురికి పెళ్ళయిందని అనుకోవడం తప్ప ఏ సంతోషమూ లేదు, ఏ తంతూ జరగలేదు. అందుకని వాళ్ళకి పెళ్లిలో జరగాల్సిన సంబరాలన్నీ చెయ్యాలనుకుంటున్నాం.